లేదు. అంగీకరిద్దామా దానికి? ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఉండాలా పోవాలా అది తర్వాత వాళ్ళు నిర్ణయం చేస్తారు. కానీ ఇప్పుడు మనం కోరేది ఒకటే, ఏ ఆలయమైనా, అది చిన్న ఆలయమైనా, తిరుపతి లాంటి పెద్ద ఆలయమైనా, సింహాచలం లాంటి ఆలయమైనా, దుర్గా అమ్మవారి ఆలయం లాంటిదైనా, వేములవాడ లాంటి ఆలయమైనా, ఏ ఆలయమైనా కానివ్వండి, ఆ ఆలయపు విధానం, ఆలయపు సంప్రదాయం, ఆలయపు పద్ధతి, అక్కడ ఆచారం, అక్కడ కట్టుబాట్లు వాళ్ళు చెబితే మనం అందరం వాటిని పాటిస్తున్నాం. ఇలా జరగాలి అని వారు నిర్ణయం చేస్తే మనం అందరం మన ఆఫీసులనో, ఉద్యోగాలనో, వ్యాపారాలనో పక్కన పెట్టి అందులో సేవలు అందిస్తున్నాం. కుర్రవాళ్ళంతా అందులో ఎన్నెన్నో రకరకాలైనటువంటి ఉత్సవాలు చేస్తున్నారు. పెద్దలు చేసిన నిర్ణయానికి కట్టుబడి, సమాజం అంతా దాంట్లో కట్టుబడి ఉండేటప్పుడు దానిని సక్రమంగా నిర్వహించడానికోసమనే ఉండేటటువంటి ఆ ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో ఉండే అధికారులు వాళ్ళకి ఏది అవసరమో దాన్ని చేయడానికి వాళ్ళు ఉండాలే తప్ప, వాళ్ళు చేసేదాన్ని ఇది చేయకండి, అది చేయకండి, ఇలా చేయకండి, అలా చేయకండి అని చెప్పడానికి వాళ్ళకి అధికారం ఉండదు, ఉండకూడదు. ఒప్పుకుందామా దీన్ని? మీ ఆలయంలో ఉత్సవం 5 రోజులు జరగాలి అంటే ఆ జరగడానికి అక్కడ ఉండేటటువంటి పద్ధతిని ఎట్లా వినియోగించాలో దాన్ని పెద్దలు నిర్ణయం చేస్తే వాళ్ళని ఎగ్జిక్యూట్ చేయమని చెప్పండి, అమలు పరచమని చెప్పండి. అది దాటి వాళ్ళు చేయాల్సిన అవసరం లేదు. 1817లో ప్రారంభమైంది అసలు యాక్ట్. 1840లో దానికి ఒక స్వరూపాన్ని కల్పించి ఒక మేనేజ్మెంట్ కమిటీస్ దీంట్లో పెట్టుకోవచ్చును పెట్టారు. కానీ దురదృష్టం కొద్దీ ఈవేళ అలాంటి కమిటీలన్నీ రాజకీయ నాయకుల వల్ల వస్తున్నాయి. ఆఫీసర్లంతా బ్యూరోక్రటిక్ సిస్టంలో వస్తున్నారు. మొత్తానికి వీళ్ళు వాళ్ళు కలిపి దొందుకి దొందు అన్నట్టుగా ఆలయపు ఆస్తులని, ఆలయపు ఆచారాలని కూడా పాడు చేస్తున్నారు.